గోధుమ రొట్టెలు చాలు చాలు. ఇక హెల్దీ జొన్న దెబ్బ రొట్టె ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిదైన మన పాతకాలం రుచి జొన్న దెబ్బ రొట్టె. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇంట్లోనే చేసేసాను. దీన్ని నెయ్యి లేదా కొబ్బరి పచ్చడితో వేడి వేడిగా తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేమండి. అంత బాగుంటుంది. దీనికోసం నేను ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ మినపగుళ్ళని నేను శుభ్రంగా అయితే కడిగి ఒక 2-3 సార్లు నానబెట్టుకున్నాను మినప్పప్పు అనేది. అదేవిధంగా ఇక్కడ ఏ గ్లాస్తో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల జొన్న రవ్వ అయితే తీసుకున్నాను. ఈ జొన్న రవ్వను కూడా మనం శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి. నేనైతే ఈ జొన్నల్ని తీసుకుని నేను రవ్వ చేసుకున్నానండి. మీకు కావాలి అంటే ఇన్స్టెంట్గా కూడా రవ్వ అనేది దొరుకుతుంది, దాన్ని కూడా యూస్ చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మినపప్పుని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం గ్రైండర్లో వేసేసుకుని పిండి రుబ్బుకుందాం. ఈ పిండి నలుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా ఐస్ వాటర్ అనేది వేసుకుని రుబ్బుకుంటే పిండి అనేది చాలా మృదువుగా త్వరగా అయితే నలుగుతుందండి. ఇలా నలిగిన పిండిని అయితే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పిండిని అయితే తీసేసుకుని ఆ తర్వాత మనం నానబెట్టుకున్న జొన్న రవ్వలోంచి నీళ్ళు అనేవి పూర్తిగా వంపేసి ఈ జొన్న రవ్వని చాలా గట్టిగా అయితే పిండుకుని వేసుకోవాలండి. మనం కానీ ఇలా గట్టిగా పిండి వేసుకోకపోతే వాటర్తో సహా మనం వేసుకున్నాము అంటే రవ్వ అనేది కిందకి వెళ్ళిపోతుందండి. మొత్తం కూడా జొన్న రవ్వ కాస్త బరువుగా ఉంటుంది కాబట్టి మనం ఈ రవ్వని వేసుకునేటప్పుడు చాలా గట్టిగా పిండుకుని వాటర్ లేకుండా అయితే మినప్పిండిలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పిండిలోని మనం సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకుని మొత్తం రవ్వ అలాగే మినప్పిండి బాగా కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక రాత్రి మొత్తం కూడా మనం ఈ పిండిని బయట పెట్టేసి ఉంచేయాలి. తర్వాత రోజు చూడండి చాలా బాగా పొంగింది పిండి అనేది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఒకసారి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం మూకిడైతే పెట్టుకుందామండి. ఈ రొట్టెలకి ఐరన్ మూకిళ్ళు అయితే చాలా టేస్ట్ వస్తాయండి. మామూలు నాన్ స్టిక్ వాటి మీద వేసుకోవడం కంటే కూడా ఐరన్ వాటి మీద వేసుకుంటే హెల్దీ ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఆయిల్ అనేది వేసుకుని ఇప్పుడు పిండి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇంట్లో ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క రొట్టె వేస్తున్నాను కాబట్టి నేను కాస్త పల్చగా అయితే వేసుకుంటున్నాను వీటిని. ఇప్పుడు ఈ జొన్న రొట్టెని మనం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి దోరగా. ఇలా దోరగా వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసుకుని సిమ్లోనే మనం ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే మన హెల్దీ జొన్న దెబ్బ రొట్టె రెడీ అయిపోయింది. వీక్లీ వన్స్ అయినా సరే ఇది తింటే బాగుంటుందండి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది.